ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యదానంలోకి పోదాము. మహాపరిశుద్ధుడైన నమ్మకమైన నీతి కార్యాలు జరిగించు పరమందన్న మా యొక్క ఆత్మను రక్షించు మా గొప్ప తండ్రి, అలాగే మా ప్రభు మాకు రక్షణ ఆనందం ఇచ్చినటువంటి గొప్ప తండ్రి, స్తోత్రాలు స్తుతులు వందనాలు అయినా ఉంది తండ్రి. ఈ సమయం ముందు మా ప్రభు నీ యొక్క పాద సన్నిధిలో తండ్రి మేము ఒక చిన్న మందగా ఒక చిన్న కొడుకుగా తండ్రి స్తుతి కొడుక పెట్టుకొని ఉండగా ప్రభు నీ బిడ్డలముగా తండ్రి నీ యొక్క స్తుతి కోడికలు మా ప్రభావ మీరు తోడుంటారని నమ్ముతూ తండ్రి, ఈ యొక్క చిన్న కోడికలు తండ్రి మీరు నీ యొక్క చక్కని నీ యొక్క దైవజనుల ద్వారా నీ యొక్క దాతుల ద్వారా తండ్రి చక్కని వర్తమానం మాకు అందించండి ప్రభావ. స్తోత్రాలు. నీ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుని నింపి ప్రభువ చక్కని వర్తమానములు మాకు ఆత్మీయమైన ఆహారము, ఆత్మకు బలము చేకూర్చే ఆహారము వాక్యమును వినిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభావం తండ్రి. ఇక్కడ చేరు వచ్చిన అందరికీ తండ్రి నీ యొక్క నామంలో తండ్రి స్తుతిస్తున్నాం ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డను తండ్రి కరుణించండి, కృప అనుగ్రహించండి ప్రభా. స్తోత్రాలు నాయన అవును ప్రభా. అలాగే ఫ్రాన్సిస్ మావ గారు ఇక్కడికి వచ్చినందుకై స్తుతిస్తున్నాం ప్రభా. అలాగే మా తండ్రి రసరాజయ్య గారు కూడా తండ్రి ఆ యొక్క వాయిద్యము తండ్రి పియానో తీసుకొని వచ్చి తండ్రి నిన్ను మహిమపరచుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను ఆరాధించుటకు, పూజించుటకు మా ప్రభా ఈ యొక్క చిన్న కార్యము చేయించుండగా తండ్రి, చిన్న కూడిక పెట్టుకొని ఉండగా తండ్రి ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. నీ యొక్క వాక్యము వినుటపై తండ్రి ఆ యొక్క ఉద్దేశము తండ్రి. అలాగే మా ప్రభు ఇచ్చిన కుమార్తెను కుమారుడును బట్టి తండ్రి స్తుతిస్తున్నాం ప్రభు. అవును తండ్రి, వారు పరీక్షలలో మా ప్రభా ఉత్తీర్ణులైనందుకు, అలాగే తండ్రి యొక్క దినము తండ్రి దిలీపు పుట్టిన తేదీ సందర్భంగా తండ్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు, గణపరచుటకు, నీ వాక్యం విని తండ్రి సంతోషపడుటకు. అవును తండ్రి, సమస్తమును ఇచ్చే దేవుడవు నాయన, మా చేతుల్లో ఏముండదు నాయన, మీరు ఇచ్చేనే తండ్రి మేము అనుభవించేవారిని ప్రభావం. నీవు ఇయ్యంది ఏమి మేము చేయలేము కనుక తండ్రి మీరు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా తండ్రి ఇచ్చిన సంతానమును బట్టి, అలాగే తండ్రి ఇచ్చిన పిల్లలను బట్టి తండ్రి పిల్లలు యెహోవా ఇచ్చు ఆస్తి వారిచ్చు దేవుడిచ్చు బహుమానం కనుక మా ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఇచ్చిన బహుమానము అయినటువంటి పిల్లలను తండ్రి ఆ యొక్క పరీక్ష ఫలితాలలో తండ్రి ఉత్తీర్ణతను ఇచ్చినందుకు, యొక్క పుట్టిన తేదీ సందర్భంగా తండ్రి నిన్ను గణపరచుటకు, నిన్ను మహిమపరచుటకు, నీ యొక్క వాక్యము వినుటకు, అలాగే మా తండ్రి ఈ యొక్క చిన్న కార్యంలో తండ్రి ప్రతి నీ యొక్క వాక్యం వినుటకే తండ్రి ముఖ్య ఉద్దేశంగా తండ్రి ఈ చిన్న కూడికను చేసి ఉన్నందుకు తండ్రి ఈ యొక్క కూడికను తండ్రి మీరే జయప్రదం చేయండి ప్రభా. సాతాను అంధకార శక్తులు దూరం నుండి నీ నుండి తండ్రి దూరపరచండి ప్రభా. స్తోత్రాలు. ఈ యొక్క కూడిక తండ్రి చక్కగా జరిగించమని, ఇప్పటికి సమయం ఎక్కువైనది కనుక తండ్రి ఈ యొక్క కొద్ది సమయాన్ని తండ్రి ఫ్రాన్సిస్ మామగారికి అప్పచెప్తూ తండ్రి ఈ యొక్క చక్కని నీ యొక్క నోటి మాటలు ఆయన నోటి బూరగా తండ్రి మాకు వినిపించి మేము మేల్కొందుకు కృప చూపెట్టమని సర్వోన్నతుడైన యేసయ్య వారి శ్రేష్టమైన పవిత్రమైన నామములో ఈ చిన్న ప్రార్థన మనవులు అడిగి జవాబు పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆ దైవ సేవకుడు మేలు జరిగిన దేవునికి స్తోత్రం, కీడు జరిగిన దేవునికి స్తోత్రం, తిన్నా దేవునికి స్తోత్రం, తినకపోయినా దేవునికి స్తోత్రం, పని చేస్తున్నా దేవునికి స్తోత్రం, మరి ఏమున్నా ఏమి లేకపోయినా దేవునికి స్తోత్రం 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 అంటుంటారంట. అందుని బట్టి ఆయనకు స్తోత్రమయ్యా 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 అని పేరంట ఆయనకు. స్తోత్రమయ్య అంటే అదే ఫలాని చోట కాడ వాళ్ళ ఇల్లు అయ్యా స్తోత్రమయ్య ఇల్లారంటే లాస్ట్ నుండి పోయి ఆ స్తోత్రమయ్య ఇల్లు అని అనేవారంట. ఆయన స్తోత్రమయ్య అంటారు. అది హీనమైన మాట కానీ మరి మేలుకైనా కానీ ఆయన పేరు వేరే పేరు ఉండొచ్చు, కానీ ఆయన పేరు స్తోత్రమయ్య అంటారంట. కాబట్టి దేవుడు జయరాములు ప్రేమిలమ్మ వారి పట్ల, వారి కుటుంబం పట్ల, వారి పిల్లల పట్ల చేసినటువంటి మేలులకు ఈ దినం దేవునికి ఎంతగానో మనం స్తోత్రం చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు కొంత వాక్య భాగం మనం ధ్యానించుకుందాం. ముందు వారి కుమారుడు దిలీప్ పుట్టుక దినాన్ని గురించి మనం కొంత వాక్య భాగం ధ్యానించుకుందామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందామండి. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 3-4 వచనాలు, 5 వచనాల వరకు చదువుకుందామండి.
చదువు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణము లాంటి వారు. వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఇక్కడ మనం చదువుకున్నట్టు వాక్య భాగం ప్రియమైన కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటే మరి పెద్దలు సంపాదించినటువంటి ఆ పొలాన్ని కానీ ఆ ధనాన్ని కానీ ఆ ఇంటిని కానీ స్వాస్థ్యం అంటారండి. స్వాస్థ్యం పెద్దలు సంపాదించింది, పితరులు సంపాదించింది, దాన్ని స్వాస్థ్యం అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలమైన బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణము లాంటి వాడు. వారితో తన అంబుల పొదిని నింపుకొని వాడు ధన్యుడు. అట్టి వాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. మరి ఈయనకు పిల్లలే లేరే, ఈమెకు పిల్లలే లేరే అనేది లేకుండా, కొరత లేకుండా మరి కుమారులను కుమార్తెలను అనుగ్రహించేవాడు దేవుడు. కనుక సిగ్గుపడరు. నాకు పిల్లలు లేరని సిగ్గు లేదు. పిల్లలు ఇవ్వచ్చు, బహుమానం ఇచ్చారు. మరి జయరాములకు ప్రేమిలమ్మకు ప్రేమించి గర్భఫలముగా కుమారుని కుమార్తెను వారికి ఇచ్చారండి. అందుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తాం. కాబట్టి ఎవరి కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణం లాంటి వాడంట. చూడండి, బాణానికి బలవంతుడు బలంగా బాణం ఇస్తే అది ఎంత దూరం పోతుందో కదండి. మరి యవన కాలం పుట్టిన కుమారుడు అలాంటి బలవంతుని చేతిలో బాణం లాంటి వాడు. మరి ఒక మాట చూస్తామండి. ఆదికాండం 49వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందామండి. ఆదికాండం 49వ అధ్యాయం 1-3 వచనాలు చదువు. 1-3 వచనాలు. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును, బలాతిశయమును నీవే అంటున్నాడు. ఇక్కడ యాకోబు తన కుమారులను దీవిస్తున్నాడు. 12 మంది యాకోబు కుమారులు, 12 మంది కుమారులను పేరు పేరున దీవిస్తున్నాడు. మరి రూబేను పెద్ద కుమారుడు యాకోబుకు. కనుకనే రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క బలాతిశయమును, ఔన్నత్యశయమును, మరి బలాతిశయమును నీవే అంటున్నాడు. నా బలము, నా శక్తి, నా ప్రథమ ఫలం నువ్వే రూబేను అంటున్నాడు. మరి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మన రామయ్య అలా గోకులమ్మ వారి ప్రథమ ఫలం ఎవరు? రాముడు కదండి. వారి ప్రథమ ఫలము రాముడు, పెద్ద కూతురు రామయ్య అలా గోకులమ్మ వారి సంతానములో మరి రాముడు పెద్ద కూతురు, వారి బలం, ఆయన బలం ఆమె. అందుకే నాన్నలాగానే ఉన్నది రాముడు కదండి. నిజం. పెద్దలు అంటుంటారు, మరి అమ్మాయి పుడితే అచ్చం వాళ్ళ నాన్నలాగానే ఉన్నారమ్మా
పిల్లోడు పుట్టి అచ్చం వాళ్ళ నాన్న లాగానే ఉన్నాడు అంటుంటారు. ఇది ఎందుకు బాధపడగాకండి, నేను ఉనికి అట్లా మాట్లాడినానండి. మరి రాములు వాళ్ళ నాయన యొక్క ప్రథమ ఫలం బలాతిశయం కనుకనే ఇప్పుడు రూబేను అలాగ చెప్తుంటున్నాడు, మరి యాకోబు అలాగ చెప్తున్నాడు, రూబేను నీవు నా జ్యేష్ఠ కుమారుడవు, నా శక్తియు, నా బలాతిశయం యొక్క ప్రథమ ఫలం, ఔన్నత్యము మరి నీవే అంటున్నాడు. నా బలము, నా శక్తి అంతా నీవే అంటున్నాడు. కనుక ఇప్పుడు మనం ఆలోచించి చేసినట్లయితే జయరాములకు మరి ప్రేమలమ్మకు ప్రథమ ఫలం ఆ కుమారుడు దిలీప్. ఈ దిలీప్ ఎలాంటి వాడుగా ఉండాలి? బలవంతుని చేతిలో బాణము లాంటి వాడుగా ఉండాలి. బలంగా వారి బలం, జయరాముల యొక్క బలం, జయరాముల యొక్క ఆ యొక్క ప్రథమ రక్తం ఆ దిలీప్. కనుక ఎవరి కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణము లాంటి వాడు అని మరి లేఖన భావం మనం చూస్తుంటున్నాం. ప్రేమైనటువంటి వారలారా, మరి కీర్తన గ్రంథంలో మరి ఒక మాట వ్రాయబడి చూస్తామని. కీర్తన గ్రంథం 144 అధ్యాయం 12వ వచనంలో, కీర్తన గ్రంథం 144 అధ్యాయం 19వ వచనం, 12వ వచనం అండి. మా కుమారులు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. చాలండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మరి దిలీపు ఎదిగిన మొక్క వలె ఉండాలి. ఎందుకంటే జయరాముని యొక్క బలాతిశయం. అందుకే చెబుతాడు, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటున్నారు. ఎదిగిన మొక్క వలె అంతకంతకు పెరిగి పెద్దవాడై ఫలించి అభివృద్ధి పొందాలి. అందుకే చెబుతున్నాడు, మా కుమారులు యవ్వన కాలం ఎదిగిన మొక్కల వలె ఉంటున్నారని మరి భక్తుడు చెబుతుంటున్నాడని. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. కుమారులు పుట్టినంత మాత్రాన, కుమార్తెలు పుట్టినంత మాత్రాన సంతోషం లేదండి. మరి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుందామండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. కుమారుడు పుట్టినంత మాత్రం సంతోషం కాదు. అందుకే పద్యం ఉంటున్నది, పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాను పొందున సుమతి. కొడుకు పుట్టినంత మాత్రాన సంతోషం కాదంట. ఆ కొడుకు పెరిగి పెద్దవాడైనప్పుడు, ఆ కులానికి పేరు తెచ్చినప్పుడు, పలాని వాళ్ళ పిల్లోడా, పలాని రామయ్య, అలా గోపులమ్మ వాళ్ళ మనవడా, వీరదాసుల వాళ్ళ పిల్లోడా, అయ్యో ఎంత ఘనత అండి, ఎంత పేరండి, పలాని వీరదాసుల వాళ్ళ పిల్లోడా, అబ్బు పర్వాలేదండి, మంచివాడండి, వాళ్ళు మంచిగా చదువుకున్నాడండి అంటే ఎంత పేరు ఉంటుందో చూడండి. అందుకే చెప్తుంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుడి, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. ఇప్పుడంటే పిల్లలను పెంచాలి, కుమారుని కానీ కుమార్తెను కానీ. కుమారులను పెంచే విధానం తండ్రి బాధ్యతగా ఉంటున్నదండి. తండ్రి బాధ్యత కుమారుని పెంచాలంటే తండ్రి బాధ్యత. అరే యాడికి పోయినావు, ఎక్కడ పోయినావు, ఏం చేస్తున్నావు ఎంతసేపు అని తండ్రి. కుమార్తెల విషయంలో కూడా తల్లులకు చాలా బాధ్యత ఉంటున్నదండి. కుమార్తెల విషయంలో తల్లులకు బాధ్యత. ఎట్లా పెంచిందమ్మా నా బిడ్డను అంటే ఎవరికండి చెడ్డ పేరు? తల్లికి వస్తుంది. తల్లికి బిడ్డ మంచిదయ్యేది కదా, పిల్ల మంచిదయ్యేది ఇదా? కాదండి. బాలుడు పిల్లతనంలోనే, బాల భయంలోనే, బాల్య ప్రాయంలోనే
వారిని ఏ విధంగా నడచాలి, ఏ విధంగా నడుచుకోవాలి, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించడి, పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రియా అయ్యా అమ్మ, ఎంతసేపు బృందారం ఇస్తున్నటువంటి అయ్యలారా అమ్మలారా ఆలకించండి. మీ పిల్లలను ఎలా పెంచాలి? పిల్లదనము నుంచే. ఒక మొక్క ఉన్నదనుకోండి, అది పందిరికి ఎక్కించాలంటే దానికి ఒక కట్టె బాతి నీళ్లు పోస్తూ చక్కగా పందిరికి ఎక్కించాలి. అప్పుడే పందిరికి అల్లుకొని పోతుంది. అలాగే దాన్ని అనుకోకుండా విడిచిపెడితే అది సొట్టలు బిట్టలు వంకర బిడ్డలు అయి మరి పందికి అల్లుకుంటుందో ఎక్కడ అల్లుకుంటుందో దాని ఇష్టానుసారంగా అల్లుకొని పోతాయి. కనుక పందిరికి అల్లించాలంటే దాన్ని పెంచాలి, కట్టె పెట్టి దాన్ని కట్టెమ్మడి ఎక్కించాలి పందిరికి. కనుక పిల్లల విషయంలో నువ్వు బాధ్యత కలిగి బెత్తమును చూపించాలి. బెత్తనరే జాగ్రత్త, బెత్తము వారిని కుమారుడు తండ్రికి విరోధట. బెత్తము వారిని కుమారుడు తండ్రికి విరోధి. ప్రియా అయ్యా అమ్మ, ఒక కుమారుని నువ్వు ఇష్టానుసారాన్ని పెంచినట్లయితే నీ కులానికి, నీ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తాడు. భయభక్తులతో పెంచాలి తల్లిదండ్రులు. ప్రియటువంటి అయ్యలారా అమ్మలారా ఆలోచించండి, ఆలోచించండి. మరి కనుక ఇప్పుడు మనం చదువుకున్నట్టు వాక్య భాగం మరి ఆలోచించి చక్కగా వినాలని మరి ప్రార్థన వేడుకుంటున్నాం. మరి మైత్రి అచ్చం మా అన్న కోసమే చెప్పిండే, నా కోసం చెప్పలేదు అనుకోవచ్చు కదండి. అచ్చం మా అన్న కోసమే చెప్పిండే, మా అన్న పుట్టుకు తినమని వాని కోసమే చెప్పిండే, నా కోసం చెప్పలేదే అనుకోవచ్చు. మైత్రి కోసం కూడా చెప్పుకుందాం. చూడండి, పరమగీతములు 8వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. పరమగీతములు 8వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము అంటున్నాడు భక్తుడు. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము. మైత్రి వివాహ సమయం వచ్చినప్పుడు ఏమి చేయాలని తల్లిదండ్రులకు మరి అబ్బకు జయకు అందరికీ బాధ్యతే. పిల్లకు వయసు వచ్చింది, ఆ పిల్ల విషయం ఏం చేయాలా, వివాహ సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి అని బాధ్యతగా కలిగిన వారుగా ఉండాలి. అందుకే చెప్తున్నటువంటి వాక్య భాగం, మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏం చేయదుము అని అంటున్నాడు. మరి ఒక మాట చదువుకుందామండి. 6వ అధ్యాయం, అదే 6వ అధ్యాయం పరమగీతములు 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, తన తల్లికి ఒకటే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్తులను దాని పొగుడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందం గలదై, సూర్యునంత స్వచ్ఛమును కలను గలదై, ఊహితమైన సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? చాలండి. ఇక్కడ మనం చదువుకున్నట్టు వాక్య భాగం, నా పావురమా, నా నిష్కలంకురాలా, ఒకటే, ఆమెకు తన తల్లికి ఒకటే కుమార్తె, మన ప్రేమీలమ్మకు ఒకటే కుమార్తె కదండి. ఆ ఒకే కుమార్తె ఎలాగుందంట తల్లికి, కన్న తల్లికి ముద్దు బిడ్డ
స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలందరూ. నీకేం అమ్మా, మీ అమ్మకు ఒక్క బిడ్డమునే, నీకు అన్ని విధాలుగా బాగా జరుగుతుంది. మీ అమ్మ మీ నాయన నీకు అన్ని విధాలుగా నువ్వు కావాల్సినటువన్నీ తీసుకొచ్చిస్తారు. నీకేమిలే, ఒక బిడ్డ ముద్దు బిడ్డవు కదా నువ్వు. తల్లికి ముద్దు బిడ్డ ఆ కుమార్తె. కానీ ముద్దు బిడ్డని మరి ఒక్క కొడుకని ఉరుకుడు పెడితే ఏమవుతాడో మరి చేతికి అందకుండా పోతాడు. జాగ్రత్త సుమ. మరి పిల్లల విషయమై బిడ్డల విషయమై తల్లికి బాధ్యత ఉంటుంది, జాగ్రత్త. మరి ఏమండి, అన్నికి ఒక సెల్లు కావాలంటండి. రోజు నన్ను అడుగుతుంది, అన్నికి ఒక సెల్లు తీసి ఇస్తామండి అంటే, సెల్లు తీసిస్తే ఏమవుతుంది మేము చూస్తున్నాం మనం కదండి. సెల్లు అన్నికి ప్రేమతో తీసిస్తే హలో హలో ఎక్కడున్నావు, ఇది నాటి మరి యవన కుమారులు యవన కుమార్తెల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. జాగ్రత్త సుమ. సెల్లులు మరి మనిషిని మార్చేస్తున్నాయి, భవిష్యత్తును మార్చేస్తున్నాయి. ముందుగా నీ కుమారునికి కుమార్తెకు శనులు తీయొద్దని, శనులే మనిషిని మార్చేస్తుంటున్నాయి. మనసు మార్చి ఎంత మంచివాడైనా ఎంత మౌనవతి అయినా బిడ్డ ఈ శనులతో చాలా మంది చెడిపోతుంటున్నారు. జాగ్రత్త. ఆలకించండి, ఆలోచించండి. మన బిడ్డ ముద్ద అవుతుంది కానీ చివరికి అది ఏం జరుగుతుందో ఆలోచించండి ప్రియమంటువంటి వాళ్ళ. కనుక ఇక్కడ మనం చదువుకున్నట్టు వాక్య భాగం, నా పావురము నా నిష్కలంకురాలు ఒకటే, ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలందరూ. ధన్యురాలు ఎప్పుడు పెరిగి పెద్దదై చదువుకొని భవిష్యత్తులో తల్లిదండ్రికి మంచి ఖ్యాతి తెచ్చినట్లయితే, మంచి పేరు తెచ్చినట్లయితే ఆమె ధన్యురాలంటారు. ఎప్పుడు ఆమె ఎదిగి పెద్దది మరి వివాహానికి వచ్చినప్పుడు ఆమె ధన్యురాలంటారు. మా మంచి పిల్ల బాగా పెరిగిందండి, తల్లిదండ్రుల భయంతో పెరిగింది, భయభక్తుల పెరిగింది ఆ పాప. ఎంత మంచిదండి, ఈ పేరు మంచిదా? లేకపోతే ఎందుకమ్మా ఆమె ఆ పిల్లని బడికి పంపించడం, ఇంటికి బడికి పోతుందా, చదువుతుందా, లేకుంటే ఇష్టానుసారంగా ఉంటున్నదా అని ఈ మాట తెప్పించుకుంటే ఎలాగుంటుందో ఆలోచించండి తల్లిదండ్రులు. ప్రియటువంటి వాళ్ళ ఆలకించాలి. మన పిల్లల భవిష్యత్తు మనం ఆలకించాలి. ఏమిలే మా పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు కదా, అప్పుడు చూస్తాములే అనుకుంటే అప్పుడు సరిపోదండి. మొక్కయి వంగండి, మానవి వంగదు. పిల్లతనంలోనే వాటిని వంచాలి, భయపెట్టాలి. ఎక్కడికి వినావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వినావు, ఏం చేస్తున్నావు ఇంతసేపు అని ఖండించాలి, దండించాలి, బుద్ధి చెప్పాలి. తండ్రి కుమారునికి బుద్ధి చెప్పాలి. అలాంటప్పుడే ఆ సంసారం ఒక సుఖ జీవనంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి, ఆలోచించండి. ఇలా నేను చెప్తున్నానని మరి మీరు అనుకోవద్దండి. దైవవాక్యం బోధిస్తుంది, చెప్పేది నేను కాదు, కానీ దైవవాక్యం మనకు ఎలాగూ బోధిస్తుంది కనుక వాక్యానుసారంగా మనం మరి మన పిల్లలను పెంచే విషయంలో జాగ్రత్తగా ఉండాలని లేఖనం ద్వారా మనం వింటున్నాం. మరి ఒక మాట చదువుకుందామండి. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుకుందాం. అతడు మాటలాడ సాధించక ముందే అబ్రహాం సహోదరుడైన నాహోరు భార్య అయిన మిల్కా
కుమారుడైన బెతుయేలు బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ప్రియులు 2 వారాలారా, ఇక్కడ ఈ కథానిక చెప్పినట్లే చాలా మనకు ఆశ్చర్యమవుతుంది. మరి బెతుయేలు కుమార్తె అయినటువంటి రిబ్కా అబ్రహాము సేవకుడైనటువంటి ఎలియాజరును పంపిస్తుంది. మరి నా యొక్క యజమానుడైన అబ్రహాముకు కుమారునికి ఇస్సాకు కన్యకను తీసుకొని రమ్మని బెతుయేలును పంపించేటప్పుడు పంపినప్పుడు ఆమె ఆ రిబ్కా మరి ఎవరైతే ఈ బావికి నీళ్లకు చేదుకొని వచ్చి నాకు నా ఒంటెలు వస్తారో ఆమె నా యజమాను యొక్క భార్య అవుతుందని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ఆ యొక్క దాసుడు. అప్పుడు ఆ బెతుయేలు కుమార్తె కడవ భుజమును పెట్టుకొని ఆ బావిలోనికి వెళ్ళి బావిలో కడవ ముంచుకొని నీళ్లు పైకి తీసుకుని వచ్చినప్పుడు ఆయన అడిగాడు, అమ్మా దాహానికి నీళ్ళు అని అడిగినప్పుడు, అయ్యా నువ్వు త్రాగు, నీ ఒంటెలు త్రాగు, ఇదిగో పోస్తానని ఆమె ఆ కడవను వంచి ఆ నీళ్లు సమృద్ధిగా వారికి త్రావనిచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథం చూస్తుంటున్నాం. అట్లయితే ప్రియ సోదరులారా, ఆలకిస్తుంటున్నారా, కడవ హృదయానికి సాదృశ్యం. బావి లోతైనది, నీళ్లు వాక్యానికి సాదృశ్యం అండి. మరి ఆ యొక్క ఎవరి పిల్లలు ఏం చేయాలి? హృదయంలో దేవుని వాక్యము నింపుకొనాలి. ఆ లోతైన మర్మాలు హృదయంలో నింపుకొనాలి. దేవుని వాక్యం ఇతరులకు బోధించాలి. త్రావనిచ్చింది ఈ యొక్క రిబ్కా. ఇతరులకు బోధించాలి. బోధించే బిడ్డలుగా ఉండాలి. ఎవరి బిడ్డలు పాటలు పాడేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం బోధించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం హృదయంలో నింపుకునేవారుగా ఉండాలి. కనుక మన మైత్రి కూడా వాక్యమును హృదయంలో నింపుకునే బిడ్డగా ఉండాలి. ఇతరులకు తెలియపరిచే బిడ్డగా ఉండాలి. దేవుని యొక్క బోధనలు చక్కగా పెరిగి పెద్దదిగా కావాలి అని మరి దేవుని నామములో మేము కోరుకుంటున్నాం. మరి ఒక మాట చదువుకున్నామని చివరిగా కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 144వ అధ్యాయం 12వ వచనం. అది ఇందాక చదువుకున్నాం చూడు. 12 144:12. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఇందాక కుమారుని గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు కుమార్తెను గురించి మాట్లాడుకుంటున్నాం. మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అంటున్నారు. నగరకు చెక్కబడిన మూల కంబములు, మూల స్తంభాలు. మూల స్తంభం ఆ పునాది స్తంభం వంశానికి పేరు తెచ్చేదిగా ఉండాలి. ఆ గట్టి పునాదిగా ఉండాలి. అందుకే చెబుతుంటున్నాడు, మా కుమార్తెలు నగరకు చెక్కబడిన మూల స్తంభము మూల కంబముల వలె ఉన్నారని. మూల స్తంభం వలె మరి పుట్టింటికి ఖ్యాతి తెచ్చే బిడ్డలుగా
మరి ఉండాలని వాక్యం ద్వారా మనం మరి హెచ్చరిస్తుంటున్నాం. ప్రియమంటుంటు వారులారా ఆలోచించండి. అలా అట్టయితే మనం ఎలాగుండాలి, తల్లిదండ్రులైనటువంటి మనం ఎలాగుండాలో ఒక మాట చదువుకుందాం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. విలాపవాక్యములు 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. విలాపవాక్యములు 2:9. అంటుంది చూడు. 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిను నీ హృదయమును ఆయనకు కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులలో ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు. నీ పిల్లల కొరకై, నీ పిల్లలకు కుమారుల కొరకు, నీ కుమార్తెల కొరకు ఏం చేయాలి? ప్రార్థించే తల్లులుగా ఉండాలి. వారి భవిష్యత్తు కొరకై ప్రార్థించే తల్లులుగా ఉండాలి, ప్రార్థించే తండ్రులుగా ఉండాలి. అప్పుడు పిల్లలు ఎదగబారుతారు. ప్రేమటువంటి వారులారా ఆలకించి ఆలోచించాలి. మరి చివరిగా ఒక్క మాట మాట్లాడుకొని చదువుకొని మరి సాధించుకుందామండి. కీర్తనల గ్రంథం 137వ అధ్యాయం 9వ వచనం అండి. కీర్తనల గ్రంథం 137వ అధ్యాయం 9వ వచనం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు దండుడు అంటున్నాడు. ఏమండి? నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు దండుడు. ఏమండి? ఈ మాట ఏందండి? ఆశ్చర్యం అండి. ఈ మాట ఆశ్చర్యం ఉంది కదండి. నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు దండుడు అంటున్నాడు. పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టమంటున్నాడు. ఆ బండ మన ప్రభువుకు సాదృశ్యం అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. అంటే ప్రభు యొక్క మరి బోధనలో పిల్లలు పెరగాలని, ప్రభు యొక్క బోధనలో పిల్లలు పెరగాలి. ఈ పసిపిల్లలు ప్రభు యొక్క బోధనలో పెరగాలని ఇక్కడ మనం మరి దాని అర్థం అండి. మీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టండి. బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించాలి. ఆయన బోధనలో మన పిల్లలను పెంచాలి. అప్పుడు వారు పెరిగి పెద్దవారై మరి ప్రవీణులైతారు. విద్యాబుద్ధులను చక్కటి నేర్పు వేచిన జ్ఞానమును తెలివిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. కనుక ప్రియ సోదరా చదివించిన మనం కూడా మన జీవితాల్లో మన పిల్లల భవిష్యత్తును గురించి మనం ఆలోచిస్తాం. వారి కొరకై ప్రార్థన చేస్తాం. వారి భవిష్యత్తును గురించి ప్రార్థన చేస్తాం. అంతకంతకు ఎరగబారినట్లుగా వారి కొరకు ప్రార్థన చేసి వారి దేవుని యొక్క బోధన పెంచుతాం. దేవుడు తన వాక్య భావం దీవించుడుగాక. ప్రార్థించుకుందామండి. మా దయగల తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఒక రాత్రి మొదటి జాములో తండ్రి మీ ప్రియదాసులు జయరాములు అలా ప్రేమిలమ్మ ప్రార్థించి అడిగిన రీతిగా నాయన కనిపెట్టిన రీతిగా పిల్లల విషయమై కుమారుని యొక్క పుట్టుక జన్మజనం ఆ విషయమై తండ్రి మేము జ్ఞాపకం చేసుకున్నాం. 18 సంవత్సరంలో కాపాడి కరుణించి ఆదుకొని ఆదరించి ఆరోగ్యం నుంచి విద్యాబుద్ధులను చక్కటి నేర్పును జ్ఞానం తెలివిని జ్ఞాపక శక్తి ఇచ్చి 19వ సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా తండ్రి మరి భవిష్యత్తును కృపా తనకు అప్పచెప్పుకుంటున్నాం. కనికరించండి.
అలా కుమార్తెను కూడా తండ్రి మైత్రిని కూడా నీ కృపాతలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇంటర్మీడియట్ తరగతి మొదటి సంవత్సరం పాస్ అయ్యి ఉండగా అయ్యా ఇంకా నూతన సంవత్సరంలో ప్రవేశించడం ఉండగా తండ్రి రానున్న సంవత్సరం అంతా కూడా నువ్వు తోడుగా ఉండండి. చక్కటి జ్ఞానం ఇవ్వండి, వివేచనివ్వండి, జ్ఞాపశక్తి అనుగ్రహించి వేడుకుంటున్నాం. కూర్చోబెట్టండి. ఇంకా కూడా తండ్రి వారి భవిష్యత్తును కృపాతలకు అప్పచెప్పుకుంటూ మరి తల్లిదండ్రులను మరి బంధుమిత్రులను చిన్నయ్య గారిని చిన్నమ్మ గారిని అలాగ అబ్బగారిని జోగి గారిని రక్త సంబంధం మేనత్త మేనమామ రక్త సంబంధంలో అందరినీ కూడా మరి కృపాతలకు అప్పచెప్పుకుంటూ మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ దయగల హస్తం చేయటికి అప్పచెప్పుకుంటూ వాక్యం ద్వారా దూరం నుండి ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా మరి ఇటు జ్ఞానం కలిగి వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించేవారుగా చేయమని అన్ని విషయాల ప్రభానికి నమస్కారాలు చెల్లిస్తూ మా ప్రాణప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అతి వినైన బతిమాలి వేడుకొనిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సాహసమును సేవించడం మనకందరికీ కుమారుడు దిలీపునకును అలా కుమార్తె మైత్రికిని తల్లిదండ్రులకును బంధుమిత్రులకు రక్త సంబంధులందరికీ మా గ్రామస్తులందరికీ దేవుడు సదాకాలం తోడైనగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.